మామూలుగా సాధారణ ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఎందుకో కొంచెం నామోసీగా ఫీల్ అవుతుంటారు, కొంతమంది భయంగా ఫీల్ అవుతుంటారు, కొంతమంది అవి ఎందుకు పోతాంలే పోయిన వాళ్ళు పట్టించుకొని మనలాంటి వాళ్ళు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నిజమే. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో నేను వెళ్ళినా అట్లీస్ట్ మైక్ పట్టుకొని వెళ్ళినా అక్కడ ఎవరు పట్టించుకునే నాతుడైతే ఉండరు పోలీస్ స్టేషన్లో. కొన్ని పోలీస్ స్టేషన్లో కొంతమంది మంచి అధికారులు, మంచి పోలీసులు, ఇన్స్పెక్టర్లు అందరూ మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారు, హానెస్ట్ పర్సన్స్. కానీ ఎక్కువ శాతం మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఒక అనంతపురంలో ఏం జరిగిందనేది వివరాల్లోకి వెళ్తే, మారువేషాల్లో వెళ్ళి ఫిర్యాదు చేసి అని పేపర్లు వేశారు. మారువేషంలో వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది అనేది చూస్తే, ప్రొబేషనరీలో భాగంగా జిల్లాలో పలు అంశాలపై శిక్షణ అవగాహన. ప్రొబేషనరీ అంటే మామూలుగా కొంతమందికి 6 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయే వరకు వాళ్ళకు రెగ్యులర్గా తీసుకోరనమాట. ఆ ప్రొబేషన్లో ఏదైనా తప్పు చేసినా కూడా తొలగించే అవకాశం కూడా ఉంది. ఆ ప్రొబేషన్లో ఉన్న కొంతమంది పోలీసులు శిక్షణలో కూడా ఉన్నారంట. వాళ్ళు అవగాహన ఎట్లుంటుంది పోలీస్ స్టేషన్లో ఏమప్ప అని ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారంట ఈ ప్రొబేషనరీలో ఉన్న పోలీసుల్ని. ఏం చేసినారప్ప అంటే, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల వ్యవహార శైలి, మాట తీరు, రిసీవింగ్ ఎలా ఉందనే అంశాలపై ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినారంట. ఎవరు? ఈ ప్రొబేషనరీలో ఉన్న ఎస్ఐలు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు. వీళ్ళకి టైం పంపిస్తే మారువేషాల్లో, ఆ ఇళ్ళబోయినారు మారువేషాల్లో మన జిల్లాకు 19 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు కేటాయించారు. 19 మంది కొత్తగా వచ్చినారు, ప్రొబేషనరీలో ఉన్నారు వాళ్ళు. ఈ 19 మంది ఏం చేసినారప్ప అంటే, కొంతమంది పంచకట్టు, కొంతమంది షార్ట్లు వేసుకొని, కొంతమంది మహిళా పిఎస్ఐలు పంజాబీ డ్రెస్సుల్లో సామాన్యులలాగా ఒక్కొక్కరు ఒక్కో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఒకరేమో బైకు, ఇంకొకరు బంగారము, ఇంకొకరు సెల్ ఫోన్ పోయింది సార్, నాది డబ్బులు పోయింది, ఇవన్నీ చోరీకి గురయ్యాయని ఫిర్యాదుదారుల తరహాలో వెళ్ళి పత్రాలను అందించారు. అంటే నాది సార్ నా బైక్ ఆర్సీ, లేదా నేను గోల్డ్ కొనింటి, ఇది సార్ నా సెల్ ఫోన్ పోయింది, నేను సెల్ ఫోన్ కొన్న బిల్లు అని ఇవన్నీ చూపించి నాది పోయింది, కంప్లైంట్ తీసుకోండి మహానుభావ అని రిక్వెస్ట్గా అక్కడ ఉన్న రైటర్నో, కానిస్టేబుల్నో, ఇంకొకరు అడిగినారు. సరే, మన వల్ల సమాధానం ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలుసు కదా. బైక్ చోరీ ఫిర్యాదుపై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుని పట్ల నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం గుర్తించారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా పోతే పోతుంది పోవా, ఎప్పుడు ఎత్తుకుతాం కానీ ఇది అవన్నీ అయ్యేటి కాదు, పోయేటి కాదు, కొత్తది కొనుక్కోకొని వింటారు సింపుల్గా. లేదంటే ఆడపోయి ఆన్లైన్లో కంప్లైంట్ చేయపో, కూర్చోమని కూడా అనరు కొంతమంది. నిజంగా ఎక్కడన్నా పైన వీళ్ళందరినీ దేవదూతలు అనుకుంటున్నారేమో, అంటే పైన నుంచి అలా ఊడిపడి దేవుని బిడ్డలా, లేకపోతే ఏమన్నా మీకు సపరేట్గా ఏమన్నా పుట్టుక ఏమన్నా ఉందా అని నాకు అర్థం కాదు. అందరూ మనుషులే కదా, మరి ఇంతనా డ్రెస్ చేసుకుంటే. సరే, ఇట్లా చేశారంట, అసలు పట్టించుకోలేదంట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకొని నివేదికను ఎస్పీకి సమర్పించారు. నిర్లక్ష్యంపై ఎస్పీ జగదీష్ వెంటనే సంబంధిత పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు ఇస్తే ఏమవుతుంది సార్? ఏమో సార్, నేను ఫుల్ బిజీలో ఉంటే సార్, పనిలో ఉన్నప్పుడు వచ్చినారు సార్, ఏదో పని చెప్పిండి, ఒక దొంగతనం కేసు, ఆ బిజీలో ఎవరు అనుకున్నా సార్, పట్టించుకోలేదు, ఏదో కారణం కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్తారు, అది మామూలే కదా, మనకు తెలిసిందే కదా. అంతెందుకు వీళ్ళు ప్రొబేషనరీలో ఉన్న ఎస్ఐలే కాదు, సాక్షాత్తు ఎస్పీ గారు మారువేషంలో పోయినా ఎస్పీ గారికి కూడా ఇదే పరిస్థితే జరుగుతుంది. అవసరమైతే ఎస్పీని కూడా వేరే విధంగా ట్రీట్ చేస్తారు. తిట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదులే, అందులో నో డౌట్. కొంతమంది తిట్టినా తిడతారు, తర్వాత నేను ఎస్పీ అంటే ఇది సినిమా కాదు కదా, నిజ జీవితం. కాబట్టి ఎవరిని తప్పుపట్టేకి లేదు. బట్ ఏదేమైనా పోలీస్ శాఖలో అప్పుడప్పుడు యోగాలు, ట్రైనింగులు, అవి ఇవి అన్నీ చేస్తుంటారు. కానీ అవన్నీ కొంతమందికి ఎక్కువేమో అనిపిస్తుంది. బట్ మనం డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే, మనం ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళని తీసుకుపోతే మనకెంత కోపం వస్తుందో, మనం పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు మనల్ని కూడా పట్టించుకోకపోతే మనకు కూడా అంతే కోపం వస్తుంది కదా. మనుషులను అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయాలి కదా. ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడుంది? ఫ్రెండ్లీ పోలీస్ తిట్టకపోతే చాలు. కొంతమంది మొన్న ఒక పేపర్లో న్యూస్ చూశాను,
పోలీసు స్టేషన్కి రమ్మని ఒక పోలీస్ ఫోన్ చేస్తే ఒక ఆయన భయపడి సూసైడ్ చేసుకున్నాడంట పురుగుల మందు తాగి. అంటే ఏం చేస్తారో అని, అసలు పోలీస్ స్టేషన్కి దేనికి పిలిచినారో తెలియదు, ఏం చేస్తారో అని అంటే అంత భయం క్రియేట్ చేసినారు ప్రజల్లో. అంటే ఈ విధంగా ఉండకూడదు, ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలా అని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కొంతమందిలో మార్పు లేదు, చలనము లేదు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అప్పుడప్పుడు ఎస్పీ లాంటి వాళ్ళు, డిఎస్పీలు, లేకపోతే ఇలా స్టింగ్ ఆపరేషన్లు చేసి తెచ్చుకునే నాతుడు లేడు. అవన్నీ కరెక్ట్గా ఉంటే ఈ వ్యవస్థ ఇట్లా ఉండదు కదా. సో ఎన్నో అనుభవాలు. అలాంటి ఎన్ని కొట్లాడినా ఏం ఫైట్ చేసినా వీడు ఒకడు పొగరబోతాడో, లేకపోతే వీని మీద ఒక ముద్ర వేసేసి వాడు కొంచెం హెడ్లాంగ్, వాడు పొగరు, ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. అందుకే నాబోటోడు పోలీస్ స్టేషన్కి పోవాలన్నా కూడా నిజం చెప్తున్నా, ఎందుకో మనసు ఒప్పదు. పోలీస్ స్టేషన్కి పోకూడదు, రాకూడదు ఆ పరిస్థితి అనుకుంటాను. నేను నిజంగా చెప్తున్నా, ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే బయట నేను చూస్తుంటా కదా, బయట వచ్చినప్పుడు ఒక రకంగా ట్రీట్ చేస్తుంటారు కొంతమంది ఎస్ఐలు, సిఐలు. నేను బాగా గమనిస్తుంటా. స్టేషన్ లేకపోతే ఇంకా ఎక్కలేని ఇంకా దేవదూతలు వీళ్ళే, దేవుని బిడ్డలు వీళ్ళేరా, వీళ్ళు పైనుంచి దిగొచ్చినట్టుగా ఆ సీట్లో కూర్చుంటే ఎక్కడ లేని ఇది. రాజులు కూడా చేరేమో నాకు తెలుసు. అట్లా ఒక రాజ్యానికి పాలించే రాజులు కూడా అప్పట్లో అంత ఉండండి, సామాన్యుల పట్ల ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు కాదేమో. కొంతమంది మరి అందరినీ అనుకోవద్దండి, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కూర్చోండి సార్, నేను సో అంటే కూర్చొని రెస్పెక్ట్ ఇచ్చి, మాకేం టీ తెప్పిల్లానే నీళ్ళు తెప్పిల్లని అడగలే. పోయిన పని నిజాయితీ ఉందా అందులో, ఓకే పని చేయండి. లేదంటే లేదు, నో ఇది కాదు, చట్ట పరిధిలో లేదు, ఇది చేయలేమని చెప్పండి. కొన్ని మాత్రం బ్రహ్మాండంగా పంచాయతీలు చేస్తుంటారు. అసలు కొన్ని పోలీసులు చేయాల్సిన పని చేయకుండా వేరే పనులన్నీ చేస్తుంటారు. నాలాంటి వాడు క్వశ్చన్ చేస్తే బాధ. అంటే చాలా ఉన్నాయి. దయచేసి కొంతమంది అన్నా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ స్టింగ్ ఆపరేషన్లో పోలీసులే మారువేషంలో పోతే, పోలీసులకే పని జరగకపోతే ఇంకా సామాన్యుని పరిస్థితి ఏంది అధ్యక్ష?